స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరితో కనిపించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు మంచి మంచి కథలు మన దగ్గర ఉన్నాయి. చాలా విషయాలు మనము నేర్చుకుంటాము, ఆత్మీయంగా బలపడతాము. రెండోది మనకి శక్తి వస్తుంది. మూడోది జ్ఞానం పెరుగుతుంది. నాలుగోది ఆత్మీయత పెరుగుతుంది. ఐదోది మనకున్న సమస్యలు ఎలా జయించాలి, ఎలా దాంట్లోకి బయటపడాలి, మనకు నిరీక్షణ కలుగుతుంది. ఓ నా సమస్య ఇంతేనా, ఇంతకంటే భయంకరంగా పోయింది కదా, నాదేముందన్నట్టు తెలుస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ప్రేయర్ చేయాలని చెప్పి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ మనం స్టోరీలు దయచేసి మీరు వినండి. మీకు కొంతమందికి ఫోన్లు వస్తూ ఉంటాయి. ఆ ఫోన్లో వాళ్ళకి ఫోన్ చేసి నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పండి. పోయేదేమీ లేదు. ఫస్ట్ అయితే ఈ ప్రేయర్లో ఈ వాక్యం మళ్ళీ ఇది దొరకదు మీకు. మీరు యూట్యూబ్లో వింటే కూడా ఇంత ఆత్మ నడిపింపు, ఇంత కనెక్షన్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు అందరు కూడా నా ఆత్మతో కనెక్ట్ అయ్యారు. నేను చెప్పింది బాగా మీరు అర్థం చేసుకుంటే నేను చెప్పే విషయాలన్నీ డైరెక్ట్ మీ ఆత్మలో ట్రాన్స్ఫర్ అవుతాయి. తర్వాత అది క్రియారూపం దాల్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తుంది. మీరు వంట చేసుకుంటూ, చేపలు ఫ్రై చేస్తూ, ఊడ్చుకుంటూ వాక్యం వింటే అంత కనెక్ట్ అవ్వదు, వేస్ట్ అయిపోతుంది. మీది వేస్ట్ అవుతుంది, నాది కూడా వేస్ట్ అవుతుంది. రైట్, మనం చూద్దాము. 5 నిమిషాల ప్రార్థన. ఇప్పుడు 5:45కి మనం ప్రేయర్ వాక్యం స్టార్ట్ చేసినాం కదా. మ్యాక్సిమం 6:30కి నేను క్లోజ్ చేసేస్తాను. తర్వాత మళ్ళీ మీ పని మీరు చూసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మీరు దయచేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. చాలా ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రేయర్ అనేది నడుస్తూ ఉంటుంది. ఈ ప్రేయర్లో ఉన్నప్పుడు, ఈ వాక్యం విన్నప్పుడు మీకున్న సమస్యలు అక్కడే పటాపంచలు అవుతాయి. ఏదో ఒక చేంజెస్ అనేది మీకు జరుగుతుంది అన్నమాట. రైట్, మంచిది. మనం వాక్యంలో వెళ్దాం. 5 నిమిషాల ప్రార్థన. ఇది 51వ కథ. ఇది చైనా దేశంలో జరిగిన సంఘటన. చైనా దేశము ఇనుప బంధకములు వంటి కమ్యూనిస్టు పాలన వలన కింద నలిగిపోతున్నది. క్రైస్తవులు అనేక హింసలు ఎదుర్కొంటున్నారు, అనేక హతసాక్షులుగా మారుచున్నారు. దేవుని బిడ్డలు రహస్యంగా ప్రార్థనలు జరుపుకుంటున్నారు. ఎక్కడో అండర్ గ్రౌండ్లో 20 లేక 30 మంది రహస్యంగా కూడుకొని ప్రభువును ఆరాధించుకుంటున్నారు. ఒక దినము పోలీసు వారికి సమాచారం అందినది. పలాని గ్రామంలో ఒక పాస్టర్ గారు ఉన్నారట. అతడు అనేకులకు రహస్యంగా ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా బాప్టిజాలు ఇచ్చారని వార్త అందినది. అంతే, పోలీసు వారి వ్యాను ఆ పాస్టర్ గారి ఇంటి ముందు వచ్చి ఆగింది. గబగబా 10 మంది పోలీసులు తమ తుపాకీలతో దిగారు. పాస్టర్ గారిని చుట్టుముట్టారు. ఆయనను, ఆయన భార్య, పిల్లలను కాల్చడానికి తమ తుపాకీలు ఎక్కుపెట్టారు. పాస్టర్ గారు, అయ్యా, మమ్మల్ని ఎలాగ మీరు కాల్చి చంపుతారు? అయితే నా ఒక్క మనవి ఆలకించండి అంటూ దీనంగా అడిగారు. ఆ పోలీస్ బాస్ ఏంటి నీ మనవి అని ప్రశ్నించాడు. అయ్యా, మీ చేతిలో మేము కొద్దిసేపట్లో ప్రభు కొరకు హతసాక్షులుగా మరణించబోతున్నాం. అయితే మీ ఇష్టము కానివ్వండి, కానీ ఒక్క 5 నిమిషాలు మా ప్రభువుకు ప్రార్థన చేసుకుంటాం. ఆ తర్వాత మమ్మల్ని మీరు ఏమి చేసినా దానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు పాస్టర్ గారు. అందుకు ఆ పోలీస్ బాస్ సరే కానివ్వు అన్నాడు. దైవజనుడు తన భార్య బిడ్డలతో మోకాలు వేసి ఆకాశమందరి దేవుడైన ప్రభువుకు ప్రార్థించడం ప్రారంభించారు. సర్వాధికారి అయిన తండ్రి, మా ప్రాణాత్మ శరీరములకు మీకు అప్పగించుకొనుచున్నాము. ఈ దినము మీ బంగారు ముఖము దర్శించే భాగ్యము మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు. మమ్మల్ని చంపిన నేరము వీరిపై మోపవద్దు తండ్రి అంటూ ప్రార్థన చేసి కన్ను తెరిచి చూశారు. అద్భుతం, అక్కడ ఒక్క పోలీసు కూడా లేడు. అంతలో ఏం జరిగింది? వీధిలో పరిగెత్తి చూశారు. అయినా ఎవరు కానరాలేదు. జరిగిన అద్భుతమైన సంఘటన కొరకు ఆశ్చర్యంతో ప్రభువును స్తుతించసాగారు. ఈ సంఘటన జరిగిన 6 నెలలకు అండర్ గ్రౌండ్లో రహస్య ప్రార్థనలు జరుపుకున్న ఒక చిన్న గుంపు నుంచి పాస్టర్ గారికి పిలుపు వచ్చింది. అయ్యా,
తమరు వచ్చి మాకు వాక్యం ఉపదేశి వెళ్ళండి అంటూ పాస్టర్ గారు చాలా జాగ్రత్త వహించి ఆ స్థలమునకు వెళ్ళారు. సుమారు అక్కడ 50 మంది విశ్వాసులు కూడుకున్నారు. అతడు అందరికీ అభినందనలు తెలిపి, మొదట నేను మీకు ఒక సాక్ష్యం చెప్తున్నాను అని చెప్పి, గత 6 నెలల క్రిందట మాకు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అంటూ పైన జరిగిన సంగతులను తెలియజేశారు. అప్పుడు పాస్టర్ గారు అసలు ఇది ఎలా జరిగిందో మాకు ఇంతవరకు అంతు చిక్కడం లేదు అంటుండగా, ఒకతను ఆ గుంపులో నుండి లేచి వచ్చి, ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియకపోవచ్చు, ఏం జరిగిందో నేను చెప్తాను పాస్టర్ గారు అన్నారు. అది నీకెలా తెలుసు అని ప్రశ్నించారు పాస్టర్ గారు. అయ్యా, ఆ రోజు వచ్చిన వారిలో నేను కూడా ఒకడిని. తమరు 5 నిమిషాలు ప్రార్థించుకోవడానికి సమయం అడిగారు కదా, అప్పుడు మేము ఒకరి ముఖం ఒకరు చూసుకొని వీడు ఎంత పిచ్చివాడు అని నవ్వుకున్నాం. అంతలో మీ గది అంత అగ్ని వల్లే మండటం మేము కన్నులారా చూసాం. మా ముఖాలు భయంకరమైన వేడితో దహించబడటం ప్రారంభమైంది. ఆ వేడిని తట్టుకోలేక మేమందరం బయటకు పరుగులెత్తాము. ఈ అద్భుతమైన సంఘటన జరిగిన తర్వాత ఇది ఎలా జరిగిందోనని నేను ఆలోచనలో పడ్డాను. ఇది మీ దేవుని మహిమయే అని భావించి ఎలాగోలా ఒక కొత్త నిబంధన గ్రంథంను సంపాదించి రహస్యంగా చదవటం ప్రారంభించాను. ప్రభువు నా కన్నును వెలిగించారు. నేను ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాను. ఇప్పుడు నేను దేవుని బిడ్డ అయ్యాను అన్నాడు. ఎంత ఆశ్చర్యం! మన దేవుడు దహించు అగ్ని. ప్రార్థించు వారికి అద్భుతాలకు కొదువ ఉండదు. చిన్న ప్రార్థన పెద్ద అద్భుతమును తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఈ స్టోరీలో మనం చూస్తే మరి చైనా దేశంలో ఒక మంచి నిజమైన ప్రార్థన పరుడు పాస్టర్ గారు చాలా సీక్రెట్గా సేవ చేస్తున్నాడు. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇదంతా కూడా కమ్యూనిస్టు దేశం. వీళ్ళు దేవుణ్ణి దయ్యాన్ని నమ్మరు. మనం చైనా వెళ్ళినా లేకపోతే రష్యా వెళ్ళినా అక్కడ ఏ దేవుళ్ళు విగ్రహాలు గుళ్ళు ఏమీ ఉండవు. జనాలు అలా బ్రతుకుతారు అంతే. అయితే మరి ఈ పాస్టర్ గారు వేరే దేశంలో మారి అక్కడ ఏదైనా పని చేయటానికి వెళ్ళి తర్వాత దేవుడు అతనితో మాట్లాడటం బట్టి ఆయన సీక్రెట్గా పని చేయటం, సేవ చేయటం ప్రారంభించి చాలామందిని మార్చాడు. మరి అక్కడ గవర్నమెంట్కి తెలియకుండా ఎవరు కూడా మత మార్పిడి చేయకూడదు. గవర్నమెంట్ అన్ని లెక్కలు అప్పచెప్పాలి. ఈయన చాలామందికి సీక్రెట్గా బాప్తిజం ఇస్తున్నాడు, నా లెక్క నీళ్ళల్లో డ్రమ్లో బాప్తిజం ఇస్తున్నాడు అని చెప్పి తెలియపరచటంతో అక్కడున్న కొంతమంది పోలీసు వాళ్ళకు దొరకగానే వాళ్ళు తొందరగా వీళ్ళని పట్టుకొని షూటింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. మరి వాళ్ళు కాల్ చేస్తాము అని చెప్పేసరికి ఏమైందంటే వీళ్ళు చూడండి పారిపోలేదు, దాని తర్వాత బెదిరించడం లేదు, లేకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదు. అయ్యా, మీరు మమ్మల్ని చంపుతున్నారు సరే, కానీ మేము ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఆ టైంలో అసలు ప్రార్థన అనేది గుర్తుకు రాదు. టెన్షన్స్లో ఏం గుర్తొస్తుందండి? ఇంకా 2 నిమిషాల్లో పాయింట్ బ్లాంక్ మీద ట్రిగర్ మీద చేయి పెట్టుకొని ఇంకా కొద్దిసేపు అయితే చచ్చిపోతాం. బుల్లెట్ దిగిందా అవుట్ అయిపోతాం. ఆల్రెడీ ఎప్పటి నుంచో బిక్కుమంటూ బతికి సీక్రెట్గా సేవ చేసిన ఫ్యామిలీ అది. ఆ టైంలో కూడా ఆయన మోకాల అనుభవం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మేము ప్రార్థన చేస్తాము అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన కూడా అక్కడ రాయబడ్డది. అది 1 మినిట్ కూడా లేదు. రాని సైలెంట్గా ఉండు. అయితే వాళ్ళు ప్రార్థన చేసి చూసేసరికి ఒక గాలి వచ్చి వెళ్ళిపోయినట్టు వాళ్ళు మాయమైపోయారు. ఎంత దూరం చూసినా ఎవరు కనబడలేదు. ఇక దేవుని స్తుతించారు, చాలా రీసెర్చ్ చేశారు, కానీ ఎక్కడ కూడా జాడ దొరకలేదు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వీళ్ళ ఇల్లు కూడా అక్కడ ఇల్లులు కూడా తక్కువ ఉండొచ్చు. ఏదో అడవి ప్రాంతం ఉండొచ్చు. ఆ అడవి ప్రాంతంలో వీళ్ళు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు నా అంచనా ప్రకారం. మరి అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చారు, అక్కడి నుంచి పబ్లిక్ వెళ్ళిపోయారు, పోలీస్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళు రీసెర్చ్ చేస్తే ఎక్కడ కూడా దొరకలేదు. ఒక 6 months అయిన తర్వాత ఒక దగ్గర మీటింగ్ పెడతా ఉంటే ఆ మీటింగ్కి మీరు వాక్యం చెప్పండి అని చెప్పి ఎవరో పిలిచారు. పిలిస్తే సరే అని చెప్పి వెళ్తే అక్కడ ఒక 50 మంది ఉన్నారు. ఆ 50 మందిలో ఈయన ఎందుకో మరి ఆ రోజు ఆ సాక్ష్యం చెప్పాలనిపించింది. నేను నా సాక్ష్యం చెప్తాను అని చెప్పి తన సాక్ష్యం చెప్పాడు. ఆ మీటింగ్ పిలిచిన వ్యక్తి కూడా అవునండి, మరి ఇంత అద్భుతము మేము ఎక్కడ చూడలేదు అన్నప్పుడు ఆ గుంపులకి ఒక వ్యక్తి లేచి అవును సార్, అది ఒక మహా అద్భుతము అని చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడు ఆయన.
వీళ్ళు అడిగిర్రు, నువ్వు ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నావు, మరి ఏంది సంగతి అంటే, ఆ పోలీస్ వారితో వచ్చిన గుంపులో నేను కూడా ఉన్నా సార్, మరి మిమ్మల్ని చంపాలని చెప్పి ఆర్డర్స్ వచ్చినప్పుడు మేమందరం వచ్చాము పోలీసు గుంపుతో, 10 మందిలో నేను కూడా ఒకడిని. మరి మిమ్మల్ని కాల్చి చంపుదామని చెప్పి గన్నులు లేపినప్పుడు మీరు ప్రేయర్ చేద్దామని చెప్పి మా సార్కి అడిగారు. మేము చాలా నవ్వుకున్నాము, మిమ్మల్ని చూసి చాలా అమాయకులు అనుకున్నాము. మీరు ప్రేయర్ చేయడం మొదలు పెట్టంగానే మీ ఇంటి దగ్గర నుంచి ఒక పెద్ద మంట ఆన్ ద స్పాట్లో మాకు కనిపించింది. ఒక భయంకరమైన వేడి మమ్మల్ని తాకటము మేము గమనించాము. అది మాకేమైనా అపాయం జరుగుతుందేమో అని చెప్పి మేము ప్రాణాలు కాపాడుకోవటానికి పరిగెత్తినాము అని చెప్పాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అలా పరిగెత్తిన తర్వాత నేను కూడా ఒక ఆలోచనలో పడ్డాను, ఇది ఎలా జరిగింది, వీళ్ళు చేస్తుంది ఏదైనా మంత్రమా, చేతపడా తెలుసుకోవాలని చెప్పి. మీరు కొత్త నిబంధన బైబిల్ చదువుతూ ఉంటే ఆ బైబిల్ తెచ్చుకొని చదివాను. మరి ఆ బైబిల్ చదువుతూ ఉంటే నాకు నిజంగా నా కళ్ళు ఓపెన్ అయినాయి. దేవుడు నాతో మాట్లాడాడు. నేను కూడా యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించి, మీరు ప్రార్థన చేయటం వల్ల, ఆ సంఘటన జరగటం వల్ల నేను ప్రభువుని అంగీకరించాను అని తన స్టైల్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని చిత్తం లేకుండా మనల్ని ఎవ్వడు చంపలేడు. మనం చచ్చిపోము. వేదన వస్తుంది, శ్రమ వస్తుంది, రోగం వస్తుంది, బాధ అవుతుంది, కానీ మరణము అప్పచెప్పాలి అంటే దేవుడు ఆమెనంటేనే, దేవుడు పర్మిషన్ ఇస్తేనే దేవుని బిడ్డలకు అవుతుంది అట్లా. హల్లెలూయా. దాని తర్వాత ఇక్కడ ఈ స్టోరీలోకి ఇంకొకటి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అంత సమస్య ఉంటే కూడా, అంత కష్టం ఉంటే కూడా, ఆ కష్టంలో ఈ దైవజనులు వాళ్ళ ఫ్యామిలీ ప్రార్థన వైపు చూస్తూ ఉన్నారు. ఇది మహా అద్భుతమైన విషయం. అలా ఎలా జరుగుతుందండి అని అంటే, తరచుగా ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ అనుభవంకి వస్తుంది. అంటే మనకున్న సమస్యలను బట్టి మనం బీపీలు పెంచుకోవద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు, ప్రేయర్ చేయాలి, తగ్గింది దేవుడు చూసుకుంటాడు. దేవుని చిత్తంలో మనం బయటపడాలి అని ఉంటే ఖచ్చితంగా దేవుడు బయట పడిపిస్తాడు. లేదు అని అంటే వచ్చే సమస్యనైనా డిసపియర్ చేస్తాడు, మాయమయ్యేటట్టు ఏదో ఒకటి జరుగుతుంది ప్రార్థన ద్వారా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థనను, ఆ ప్రార్థన అనుభవాన్ని మనము నిర్లక్ష్యం చేయొద్దు. 5 నిమిషాల ప్రేయర్లు ఏమవుతామని అనుకుంటాం, 5 నిమిషాల ప్రేయర్ కూడా పవర్ పనిచేస్తుంది. నువ్వు ఎంతసేపు ప్రేయర్ చేసినావు అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రేయర్ చేయటం అనేది ఇంపార్టెంట్. అది కూడా ఎప్పుడు ప్రేయర్ చేయటం, కష్టకాలంలో ఉన్నప్పుడు, మైండ్ పని చేయనప్పుడు, ఇంకా కొన ప్రాణంలో ఉన్నప్పుడు, ఇంకొక 2 నిమిషాలు 5 నిమిషాలు చచ్చిపోతామన్నప్పుడు చేయటం చాలా ఇంపార్టెంట్. అది లైఫ్లో చాలా ప్రభావితం చూపిస్తుంది. మన మైండ్ ఒక్కొక్కసారి చెప్తుందా ఇప్పుడు ప్రేయర్ చేస్తే అవుతుందా, ఆ టైంలోనే చేయటము చాలా ఇంపార్టెంట్. వీరు ఈ 5 నిమిషాలు ప్రేయర్ వల్ల వాళ్ళ కుటుంబం రక్షింపబడ్డది, చాలా సేవ జరిగింది. అక్కడ ఉన్న నాస్తికుల్లో ఉన్న పోలీస్ అయినా కూడా ప్రభువుని అంగీకరించింది. ఒక్క 5 నిమిషాల ప్రేయరు ఇంత ప్రభావితం చూపించింది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, 5 నిమిషాలు 10 నిమిషాల ప్రేయర్ కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు. హల్లెలూయా. ఆ 5 నిమిషాల ప్రేయర్ కూడా చాలా పవరు చూపిస్తూ ఉంటుంది. రైట్, మంచిది. మనం రెండో స్టోరీకి వెళ్దాము. చుంచుకోటలో మహిమగల దండు. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కథ, మనం చూద్దాం. ఉత్తర భారతదేశంలో చుంచుకోట అను గ్రామం ఉన్నది. అక్కడికి ఒక మిషనరీ గారు దేవుని సేవ చేయుటకు వెళ్ళారు. ప్రభు అతని సేవను దీవించడం మొదలుపెట్టారు. అక్కడ గల అనాగరికులు, విగ్రహార్థికులు ప్రభువు తట్టు తిరగటం ప్రారంభించారు. దేవుని పని ఎంత ఉన్నతంగా జరుగుతున్నదో అంతే స్థాయిలో సాతాను పోరాటం కూడా అధికంగా ఉన్నది. విగ్రహార్థులకైన కొందరు మనుషులు మిషనరీ గారిని మరియు అతని కుటుంబంను సర్వనాశనం చేయాలని సిద్ధపడ్డారు. అనుకున్నట్లుగానే ఒకానొక రాత్రి సుమారు 20 మంది దుండగులు మిషనరీ గారి ఇల్లును చుట్టుముట్టేందుకు మరణ ఆయుధాలతో బయలుదేరి వచ్చారు. వాళ్ళు వచ్చినట్టే వచ్చారు, కానీ ఏ అపాయం తలపెట్టకుండానే వెళ్ళిపోయారు. మరలా 2వ రోజు రాత్రి వచ్చారు, అయితే ఆ రాత్రి కూడా ఏ హాని తలపెట్టకుండానే వెళ్ళిపోయారు. చివరిగా 3వ రోజు రాత్రి కూడా అంతకంటే ఎక్కువ మంది మనుషులను మిషనరీ గారిని ఆయన కుటుంబ సభ్యులను చంపడానికి
ఆయుధాలతో వచ్చారు. ఆ 3వ రోజు కూడా వాళ్ళు ఏ కీడు చేయకుండానే వెళ్ళిపోయారు. ఇక వారందరూ ముక్కుముడిగా ఉదయకాలంన తమ తమ ఆయుధాలు పారవేసి నిరాయుధాలుగా మిషనరీ గారి దగ్గరకు వచ్చారు. మిషనరీ గారు చర్చ్ కాంపౌండ్లో వెనుక భాగం తోటలో పనిచేస్తున్నారు. వారిని చూసిన మిషనరీ ఒక్కసారి భయకంతులయ్యారు. అయ్యా, మేము మీకు ఏ హాని తలపెట్టము, మీరు మాకు నిజం చెప్పాలి అన్నారు. ఏ నిజం చెప్పమంటారు అని అడిగారు మిషనరీ. మేము గత 3 రోజుల నుండి రాత్రి వేళ మిమ్మల్ని అందరినీ చంపడానికి మా ఆయుధాలతో వస్తున్నాము. మీ బంగ్లాకు సమీపంలో రాగానే మీ బంగ్లా చుట్టూ అగ్ని గుర్రాలు మరియు అగ్ని జ్వాల రూపంలో ఉన్న ఎత్తైన మనుషులు ఒక దండుగా నిలబడి ఉంటున్నారు. వాళ్ళని చూసి భయంతో 3 రోజులుగా మేము పారిపోతూ ఉన్నాము. మేమందరం పగలంతా వారి కోసం వెతుకుచున్నాము, కానీ వారు ఎక్కడ మాకు కానవరడం లేదు. అయితే రాత్రి వేళ ఆ దీను మీ బంగ్లా చుట్టూ మాత్రమే సైన్యంగా నిలబడి ఉంటున్నారు. అసలు వారు ఎవరు? వారు ఏ దేశపు సైనికులు? మీరు వారిని ఎక్కడ తీసుకొని వస్తున్నారు అని అడిగారు. మిషనరీ వారి మాటలకు ఆశ్చర్యపోయారు. తనను ఆ ప్రాంతమునకు పిలిచిన దేవుడు ఎంత నమ్మదగినవాడు అని గ్రహించి ఆయనను స్తుతించారు. మిషనరీ నోరు తెరిచి వారు మమ్మల్ని కాపాడడానికి దేవుడు పంపిన దేవదూతలని మనుషులతో చెప్పారు. వచ్చిన దుండగులు మిషనరీ గారి దేవుడెంత మహిమ గలవాడు అని గ్రహించి పశ్చాత్తాపం చెందారు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించునని రాయబడింది. కీర్తన 34:7. మోకాన అనుభవం గల వారికి దేవదూతలు పరిచారకులుగా పనిచేస్తారు. హల్లెలూయా. ఈ కథలో చూస్తే మరి ఇది రియల్గా జరిగిన సంఘటన. అన్ని స్టోరీస్ కూడా కల్పన కథలు కాదు. ఇంత కల్పితం రాయటం ఎవరి వల్ల కాదు, అంత మైండ్ ఎవరికి ఉండదు. జరిగిన సంగతులు ఇక్కడ ప్రింట్ చేయబడ్డాయి. మరి ఉత్తర భారతదేశంలో చుంచుకోట, నార్త్ ఇండియాలో చుంచుకోట అనే ఒక ప్రాంతంలో ఒక మిషనరీ అని అంటే దేవుని చేత పిలువబడి ఒక ప్రాంతంకి వెళ్ళి ఆ ప్రాంతాన్ని ప్రభు కొరకు తిప్పటం, ప్రభు కొరకు రక్షించడం మిషనరీ పని. ఆయన భార్య పిల్లల్ని తీసుకొని దేవుడు ఆయనకు చెప్పిన ప్రాంతానికి వెళ్ళటం. మరి దేవుడు ఎలా చెప్తాడు? దేవుడు అతనికి స్వరం ద్వారా మాట్లాడతాడు, లేదు అని అంటే కళల ద్వారా మాట్లాడతాడు, లేకపోతే వాళ్ళ ఆత్మీయ తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని అక్కడ సేవకు రామని పిలుస్తున్నాడు అని చెప్తాడు. ఈ ఆత్మీయ తండ్రి చెప్పిన తర్వాత కొన్ని సంఘటనలు వాళ్ళ లోపల కూడా జరుగుతాయి. దేవుడు వాళ్ళ భార్య లోపల నుండి మాట్లాడటము, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నాడో అక్కడ చాలా వ్యతిరేకత వస్తుంది. ఉద్యోగంలో వ్యతిరేకత వస్తుంది, బంధువుల నుంచి వ్యతిరేకత వస్తుంది, అంతా మొత్తం పటాపంచలు అయిపోతుంది. అప్పుడు లాస్ట్కి అర్థం చేసుకొని దేవుడు అక్కడ సేవకు పిలుస్తున్నారు అని చెప్పి వాళ్ళంతా కూడా సిద్ధపడి వెళ్ళిపోతారు. అది అడవి మధ్యలో కావచ్చు, లేకపోతే ఒక పట్టణమే కావచ్చు, లేదు అని అంటే తమ కాని దేశం కావచ్చు, ప్రాంతం. అది దేవుని చిత్తం, దేవుని ఇంటెన్షన్. అయితే ఆయన చాలా సేవ చేస్తూ ఉన్నాడు. మరి నార్త్ ఇండియాలో చాలా మరి క్రైస్తవులకి ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఉంటారు కొంతమంది. వీళ్ళ మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఒక హెడ్ ఏం చేసిండంటే, ఈయన ఎక్కడి నుంచో వచ్చి మన దగ్గర వచ్చే వాళ్ళని అందరినీ మార్చేస్తున్నారు. మన గుళ్ళకి వచ్చేటోళ్ళు, పూజారి దగ్గర డబ్బులు ఇచ్చేటోళ్ళు, వాళ్ళు కూడా మారిపోతున్నారు. వీళ్ళని ఎట్లయినా మనం చంపేస్తే మన దగ్గర రావాల్సిన వాళ్ళు మన దగ్గరకు వస్తారు, మన మతం అట్లనే నిలబడుతుంది, మనకి డబ్బులు కూడా వస్తాయి, మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు ప్లాన్ చేసి ఒక 20 మందిని తీసుకొని వచ్చారు. 20 మందిని తీసుకొని వచ్చారు. కానీ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళంగానే ఒకలాంటి భయం వచ్చేసి వాళ్ళు మళ్ళీ వెనుకకు వచ్చేస్తున్నారు. మళ్ళీ ఏం చేసారు, మళ్ళీ నెక్స్ట్ డే అట్లా 3 రోజులు అయింది. వాళ్ళ వల్ల అవుతలే. ఇక పొద్దున మన వల్ల కాదు, మనం అసలు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వద్దామని వచ్చి, అయ్యా మీకు ఒక విషయం అడగాలి, మిమ్మల్ని చంపాలని చెప్పి మేము వస్తున్నాము. మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఒక పెద్ద సైన్యము మీ ఇంటి ముందర కనబడుతూ ఉంది, చూడడానికి చాలా హైట్ ఉన్నారు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ ఫార్మాట్ అంతా డిఫరెంట్గా ఉంది, వాళ్ళు ఎవరు?
ఏ దేశంకి వెళ్ళి వచ్చారు. వాళ్ళు ఓన్లీ మీ ఇంటిని ఎందుకు కాపాడుతున్నారు? వాళ్ళని పొద్దున పట్టుకుందామంటే అసలు మాకు వాళ్ళు దొరుకుతూనే లేరు. నార్మల్గానే ఉంటుంది. నైట్ టైంలోనే వాళ్ళు పని చేస్తూ ఉన్నారు అని అంటే ఆ పాస్టర్ గారు ఒకటేసారి ఆశ్చర్యపోయాడు. మైండ్ పోయినట్టు అయింది ఆయనకి. ఆయన చెప్పిండు, మేము దేవుని ప్రార్థన చేస్తాం కదా, దేవుని దూతలము అని చెప్పాడు. హల్లెలూయా. బైబిల్లో ఏమనుందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి కాయను. ఇది నిజం అన్నమాట. అంటే మనం ఎవరైతే భక్తి సాధన చేస్తామో, ప్రార్థన చేస్తూ ఉంటామో, మన చుట్టూ దేవుని దూతలు తిరుగుతూ ఉంటాయి. మనకు తెలియకపోవచ్చు, కానీ సైతాన్ శక్తులకు తెలుస్తుంది, మాంత్రికులకు కూడా తెలుస్తుంది అన్నమాట. మరి ఈ విధంగా మనము చూస్తే దేవుని ప్రియమైన వారలారా, చాలా అద్భుతమైన విషయాలు మోకాల అనుభవం నుండి ప్రార్థన చేయటం వల్ల మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి దేవుడు సేవకు పిలిచి మనల్ని చంపేయటము, లేకపోతే సేవలో పిలిచి సేవలో మనల్ని టార్చర్ పెట్టడము, దేవుడు సేవకి పిలిచి మన జీవితం అంతా ఇబ్బంది అయ్యి మనం చచ్చిపోవటం అన్నది దేవుని చిత్తం కాదు. మనల్ని మహిమపరచడానికి ఆయన కొన్ని అడ్వెంచరస్ లైఫ్లో తీసుకుపోతాడు. ఒక సాహసకార్యమైన జీవితంలో తీసుకొని వెళ్ళి అనేక పాఠాలు మనకి నేర్పించి, మనల్ని బలపరిచి, మనల్ని స్థిరపరిచి, మనల్ని తన బిడ్డలుగా చేర్చుకొని ఎంతో గొప్ప గొప్ప కార్యాలు మన పట్ల చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అందుని బట్టి మనము ప్రభువుని స్తుతించాలి. ఒకవేళ మీరు కూడా ఎవరైనా ప్రేరేపించబడి ఏదైనా ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలని అనిపించినప్పుడు భయపడకుండా ధైర్యంతో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో నిలబడండి. మీరు నిలబడితే దేవుడు అక్కడ మిమ్మల్ని సేవలో వాడుకుంటాడు. మీ ద్వారా ప్రజల్ని రక్షణలోనికి తీసుకొస్తాడు. మన ద్వారా ఒక 50 మంది, కనీసం ఒక 10 మంది అయినా పరలోక రాజ్యం పోవటం, కనీసం ఒక్క వ్యక్తి పరలోక రాజ్యం పోవటమే మహా అద్భుతం. అంతకంటే గొప్పది ధన్యత ఎవరికి లేదు. కాబట్టి దేవుడు సేవలో పిలిస్తే సేవ చేయాలా అని చెప్పి దాహము తపన వస్తే దాన్ని అధిగమించకుండా, ప్రభా నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడ వస్తా, నీ సన్నిధి నాతోని పంపు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఎందుకు అని అంటే, ఈరోజు మనం ప్రభువుని నమ్ముకున్నాము అంటే ఎవరో ఒక దైవజనుడు వాళ్ళ భార్య పిల్లల్ని అందరిని వదిలి, వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలి, వాళ్ళ ఆశలు వదిలి, వాళ్ళ ఉద్యోగాలు వదులుకొని, తినక ఉండక మరి ఎంతో కష్టపడి వచ్చి వాళ్ళు సువార్త ప్రకటించి ప్రార్థనలు చేసి దేవుని ఒక మాదిరి చూపించి మనని ప్రభువులో తెచ్చారు. వాళ్ళ వల్ల మనము ప్రభువుని నమ్ముకున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు విడుదలిస్తున్నాడు, పరలోక రాజ్యం పోవటానికి ఒక రూట్ అనేది ఏర్పడ్డది. హల్లెలూయా. మరి ఆ రుణం మనం కూడా తీర్చుకోవాలి. మనం కూడా దేవుని కోసము సేవ చేయటం, కనీసం ప్రేరణ చేయటం, మనకు తెలిసిన దైవజనుల కోసము, వాళ్ళ కుటుంబాల కోసం, మనకు తెలిసిన విశ్వాసుల కోసము వారంలో ఒకరోజు మనం ప్రార్థన చేయటం, ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుందంటే దేవుని ఒక వాక్యం నెరవేర్చిన వారుగా మారుతాము. నంబర్ 1. నంబర్ 2 ఏంది అంటే దేవుని ఒక పిలుపుకి లోబడినట్టుగా మారుతాము. నంబర్ 3 ఏంటంటే దీని ద్వారా దేవుని ఒక మైండ్ సెట్లో దేవుడు సాటిస్ఫైడ్ అవుతాడు. అరే ఈయనని నేను తయారు చేసినందుకు, ఈయనని నేను పిలిచినందుకు, తన పిలుపుని తను కాపాడుకుండు కదా. తర్వాత నంబర్ 4 ఏంటంటే దేవుని మనం మహిమపరిచినట్టు అవుతుంది. దేవునికి మనం ఏది ఇచ్చినా కూడా తక్కువనే. డబ్బులు ఇచ్చామనుకోండి, ఆ డబ్బులు దేవుడు ఇచ్చిండే. ఆహారం పెడుతున్నాం అనుకోండి, ఒక 100 మందికి తినిపిస్తే దేవునికి తినిపించినాయి అనుకుంటే, ఆ 100 మందికి ఆహారం పెట్టిన దేవుడే, మనకు కూడా ఆహారం పెట్టిన దేవుడే. దేవుని మనసులో ఏముంది? అనేక మంది నశించిపోతున్నారు, వాళ్ళని మనం రక్షించాలి. మన వల్ల ఏం కాదు, కనీసం వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసినా కానీ ఎంతోమంది రక్షింపబడతారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో చాలామంది, చాలా సేవకులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. జైల్లో పెడుతున్నారు, పిల్లల్ని జైల్లో చంపేస్తున్నారు, దాని తర్వాత చాలా టార్చర్ పెడుతున్నారు, వాళ్ళ జీవితమే నాశనం అయిపోతుంది. అలాంటి వ్యక్తులకి మన ప్రార్థన సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పోయిన ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఒక వీడియో చూస్తే మీ అందరికీ గ్రూప్లో పంపించాను.
ఒక ఆయన పాస్టర్ గారు సేవ చేస్తున్నాడని చెప్పి కొన్ని వందల మంది రోడ్డు మీద తీసుకొచ్చి అతన్ని కొడుతూ ఆయన గుండె మీద జై శ్రీరామ్ అని చెప్పి లేచి గుండె మీద తొక్కుతున్నారు. చాలా బాధ అనిపించింది నాకు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 4, 5 జై శ్రీరామ్ జై శ్రీరామ్, నువ్వు సేవ చేస్తావా, నువ్వు యేసుప్రభు గురించి చెప్తావా అని చెప్పి గుండె మీద ఎక్కి దుంకుతున్నారు. చాలా విచారకరం. హల్లెలూయా. చాలా ఘోరం అన్నమాట. కాబట్టి అలాంటి వ్యక్తుల కోసము మనము ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైన విషయం. వారి కోసం మనము కనీసం ప్రేయర్ చేయటం వల్ల, మన ప్రేయర్ వల్ల దేవుడు తన సైన్యాన్ని పంపించి మరి వారి కుటుంబాన్ని రక్షించుకుంటారు. హల్లెలూయా. రైట్, మనం ఇంకొక స్టోరీ కూడా మనం చూద్దాము. 3వ స్టోరీ 53. ప్రార్థన సాతాను క్రియలను అడ్డగించును. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ. మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. 1975 సంవత్సరం ఆగస్టు 24 నుండి 28వ తేదీ వరకు కొలంబియా దేశంలోని బాగోటా అను స్థలంలో ఒక సదస్సు జరిగింది. అది ప్రపంచంలోని మొదటి మాంత్రికుల సదస్సు అని పిలువబడింది. ఆ సదస్సులో చాలామంది మాంత్రికులు పాల్గొన్నారు. ఎంతో కుతూహలంగా సదస్సు ప్రారంభించబడినది. అయితే 2వ దినము వారి కుతూహలం అంతా ఎగిరిపోయింది. సదస్సు ఏర్పాటు చేసిన వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరి దినమున ఆ స్థలంలో భూకంపం కలగవచ్చునని వాతావరణ పరిశోధకులు ప్రకటించారు. కుతూహలంతో ప్రారంభించిన వారు అపజయంతో ముగించారు. సదస్సు కన్వీనర్ను సమీపించిన విలేకరులు సదస్సు జరగకపోవటానికి కారణం ఏమిటని అడిగారు. అందుకు ఆయన ఇలాగో జవాబు చెప్పాడు. మాకు వ్యతిరేకంగా చాలామంది క్రైస్తవులు సమావేశమై యేసు ప్రభువుని ప్రార్థించారు. అందుకే మేము చేయదలిచిన దానిని చేయలేకపోయాము అని విచారంగా చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డ, మన ప్రభు ఎంత శక్తిమంతుడు, మన ప్రార్థనను ఆలకించువాడు. ప్రార్థన విద్యను నీవు ఎరిగి ఉంటే నీవు ఎన్నడూ అపజయం పొందవు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మన ప్రభు అపజయమును ఎరుగని వాడు. ఏ మంత్రశక్తియు నిన్ను ఏమీ చేయదు. జయము నీదే, ధైర్యంగా నుందుము. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నారు. ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వార్లరా, బగోటా అనే స్థలంలో మరి మాంత్రికులందరూ కూడా కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. 24th, 25th, 26th, 27th, 28th 5 days ఆగస్టు 1975లో. అయితే వాళ్ళు ఫస్ట్ డే ఏదైతే హ్యాపీగా వాళ్ళు కూడుకుని మీటింగ్ చేశారో లాస్ట్ వరకు ఆ మీటింగ్ సరిగ్గా నడవలేదు. ఆ ప్రాంతంలో భూకంపం వచ్చినట్టయింది. దాని తర్వాత ఆ ప్రాంతంలో అంతా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, ఒకరితో ఒకరు ప్రాబ్లం, అంతా చిరాకు పడటం జరిగింది. ఇట్లా జరగటానికి కారణం ఏమైంది అంటే, వాళ్ళకి వ్యతిరేకంగా చాలామంది క్రైస్తవులు ఒక ప్లేస్లో జమ అయ్యి యేసు ప్రభుకు ప్రార్థించారు. అందుకే వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో, ఒక కార్యరూపం దాల్చాలనుకున్నారో అది ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రార్థన ఏం చేస్తుంది అంటే సైతాన్ క్రియలను ఆపేస్తుంది. చాలా ఇంపార్టెంట్. లైఫ్లో మనకు జరుగుతున్న చాలా ప్రాబ్లమ్స్కి సైతానే కారణము. మనం ఉద్యోగంలో సరిగ్గా రాణిస్తలేము. ఆ తర్వాత బంధువుల ముందల మనకు మంచి పేరు లేదు. తర్వాత మనం ఎంతో కష్టపడుతున్నాము, అందులో ప్రతిఫలం లేదు. ఇంట్లో వస్తే అంత చిరాకు, టెన్షన్స్, ఇబ్బందులు, సమస్యలు. మనం చెప్పింది భర్త వింటలేడు, పిల్లలు వింటలేరు, ఏదో ఒక తెలియని గందరగోళం. ఎన్నో హాస్పిటల్స్కి తిరుగుతున్నాం, కానీ మందులు మాత్రం మానటం లేదు. వీటినన్నిటికీ కారణము సైతాన్ శక్తులు. ఈ సైతాన్ శక్తుల్ని ఆపేది ఏంటంటే ప్రార్థనా జీవితము. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రార్థన చేయటం అనేది ఒక గొప్ప కళ. కళ అంటే ఒక ఆర్ట్ అన్నమాట.
ఆ ఆర్ట్ని మనం సరిగ్గా ఉపయోగిస్తే మనము ఏవైతే పోగొట్టుకున్నామో అవన్నీ కూడా ఒక రోజులో ఒక క్షణంలో దేవుడు తిప్పేస్తాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రేయర్ మీద ఫోకస్ చేయండి. ప్రేయర్కి ఆన్సర్ వస్తలేదు అని చెప్పి నిరాశ పడకండి. ఇంకా విశ్వాసంతో మొండిగా ఇంకా ధైర్యం కలిగి చేయండి. మీకు ₹1 ఖర్చు అయ్యేది ఉండదు, పెద్ద రిస్క్ అయ్యేది కూడా ఉండదు. ప్రార్థన సమస్యలను తీసివేస్తుంది. సైతాన్ ఆటంకములన్నీ కూడా ఆపేస్తుంది. ప్రార్థన ఒక్కటే ఆపేస్తుంది. ప్రార్థనలో శక్తి లేకపోతే ఇంతమంది ప్రభువుని నమ్ముకోరు. శత్రువు చాలా బలమైనోడు, వాని చేతులకు వెళ్ళి విడుదల రావటం అంటే ప్రార్థన వల్లనే విడుదల వస్తుంది. దైవజనులు ప్రార్థన చేయటం, వారి ప్రార్థనలో దమ్ముంది, బలం ఉంది కాబట్టి విడుదల వస్తుంది. ఆ ప్రార్థనలో దమ్ము లేకపోతే, బలం లేకపోతే మనకు విడుదల రాదు. మనకు విడుదలనే రానప్పుడు, మనకు అనుకుంది జరగనప్పుడు మనం ప్రభువుని ఎందుకు నమ్ముకుంటాం? ప్రభువుని నమ్ముకున్నాము అంటే ఒక బలమైన కార్యం ఏదో ఒకటి జరిగింది, అది ప్రార్థన ద్వారానే. హల్లెలూయా. రైట్, నెక్స్ట్ స్టోరీ మనం చూద్దాము. 54వ స్టోరీ. ఇది కూడా చాలా బాగుంటుంది. ప్రార్థన అన్నిటికంటే గొప్ప ప్రార్థన ఏదో మీకు తెలుసా? ఎఫెసీయులకు అపోస్తులైన పౌలు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనంలో, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేటో గ్రహించుకొనుడి అని రాశాడు. మన విశ్వాస జీవితంలో మనము కలిగి ఉన్న ఆధిక్యతలన్నిటిలో శ్రేష్టమైనది ఏమిటో మీకు తెలుసా? దేవుని చిత్తమును ఎరిగి దానిని చేయడమే. సంతోషంగా జీవించడం, ప్రయోజనకరమైన రీతిలో ఉండటం, దేవుణ్ణి అద్భుతమైన రీతిలో సేవించడం అననవి. దేవుని చిత్తమును ఎరిగి దానిని చేయడం మీదనే ఆధారపడి ఉన్నది. దైవజనులైన భక్త్ సింగ్ గారు తన క్రైస్తవ జీవిత ఆరంభంలో దేవుని చిత్తం అనగా ఏమిటో, దేవుని చిత్తం ఎలా కనుగోవాలనో తెలియని స్థితిలో ఉండెను. అనుదినం బైబిల్ చదివేవాడు, కూటములకు వెళ్ళేవాడు. మరలా ప్రభువా నీ చిత్తమే జరగనిమ్ము అని కూడా చెప్పేవాడు. తాను కెనడాలో ఉన్నప్పుడు ఒకరోజు ఉదయము ఎవరో ఫోన్ చేసి, ఫలానా తేదీన మీరు మీటింగ్లో ప్రసంగించగలరా అని అడిగారు. అప్పుడు భక్త్ సింగ్ గారు ఆ మనుషుని కొన్ని నిమిషాలు ఆగమని చెప్పి తన డైరీ చూచి ఆ దినము తనకు ఏ విధమైన కార్యక్రమము లేవు అని తెలుసుకొని ఆ కూటంలో మాట్లాడతానని మాట ఇచ్చారు. వెంటనే తన గదిలోనున్న తన స్నేహితుడు భక్త్ సింగ్ గారి మాటలు విని, ఎక్కడికైనాను వెళ్ళుటకు ఏ ఆహ్వానాలను అంగీకరించక మునుపు నీవు ప్రార్థించావా అని హెచ్చరించాడు. అందుకు భక్త్ సింగ్ గారు, నేను ప్రార్థించవలసిన అవసరం లేదు, నేను స్వలాభముతో నా స్వంత పని మీద వెళ్ళటం లేదు కదా, నేను దేవుని పని మీదనే వెళుచున్నానని జవాబిచ్చాడు. తనను ఆ రీతిగా ప్రశ్నించినందుకు అతని విషయమై అభ్యంతరపడి 2 వారములు అతనితో మాట్లాడలేదట. కనీసం పొద్దున లేచి గుడ్ మార్నింగ్ అని కూడా చెప్పలేదట. కొంతకాలమైన తర్వాత తనలో తాను ఇలా అనుకున్నాడు, అసలు నిజంగా నాకు దేవుని చిత్తం కనుక్కోవడం తెలియనా? బహుశా నాకు తెలియదేమో. దేవుని చిత్తం కనుగొనటం నాకు నిజంగానే తెలియదు అనుకున్నాడు. దానిని గూర్చి అతడు సిగ్గుపడ్డాడు. దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలనో తాను తెలుసుకున్నంత వరకు ఇక ఎక్కడకు వెళ్ళకూడదని తనలో తాను తీర్మానించుకున్నాడు. 2 వారములు సముద్ర తీరమునకు వెళ్ళి ఇలా ప్రార్థించాడు, ప్రభువా నీ చిత్తము కనుగొనుటకు నాకు నేర్పించుము. ఇట్టి ప్రార్థన అతడు 10,000 సంఘములు కట్టుటకు కారణమైంది. ప్రియ దేవుని బిడ్డ, నీవును దేవుని చిత్తము చేయుటకు ఇష్టపడుచున్నావా? అది నీ జీవితము ఒక మలుపు తెలుపుతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరి భక్త్ సింగ్ గారి గురించి మరి రాయబడ్డది. చాలా అద్భుతమైన విషయాలు మరి ఇందులో కూడా ఉన్నాయి. భక్త్ సింగ్ గారు అంటేనే ప్రార్థన అంటేనే భక్త్ సింగ్ గారు మినిమం 18 గంటలు తాను మోకాల మీద ఉండి ప్రార్థన చేసేటాడు. మరి ఎలా చేసాడో ఏమో, మేము ఇక్కడ 2-3 గంటలు చేసే వరకు అయిపోతుంది పని. చాలా
చాలా ఉజ్జీవము, చాలా గొప్ప సేవ జరిగింది. ప్రపంచం మొత్తం అలాంటి దైవజనుని చూడలే. ఇంకా అలాంటి వ్యక్తి కూడా పుట్టడేమో అని అనిపిస్తుంది నాకు తెలిసిన మట్టుకి. ఎక్కడో ఏదో మూలాన పుట్టి అసలు ఏమీ లేని స్థితిలో వచ్చి కొన్ని వందల వేల మందిని రక్షించండి ఆయన ఒక్కడే. మళ్ళా ఏ సపోర్ట్ లేదు, ఒక మంచి పాట పాడడం రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్లో హిందీలోనే వాక్యం చెప్తాడు, తెలుగు మనిషి కూడా కాదు, వేరే జాతి మనిషి. కానీ అనేక మంది ఆయనకి లోబడ్డారు, వారు చెప్పినట్టు విన్నారు. ఆయన పరిచర్య కోసము చాలామంది వాళ్ళ ఇల్లులు రాసిచ్చేసారు. ఈయన వద్దే వద్దన్నాడు, వద్దు వద్దు ఇది తప్పు, నీ ఇల్లు నీదే, నాకేం అవసరం అంటే లేదు, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ప్రతి అవసరం, ప్రతి చిన్న అవసరం కూడా దేవునికి చెప్పేవాడు ఆయన. అలా చివరి వరకు దేవుని కోసం నిలబడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి భక్త సింగ్ గారు. ఆయన చెప్పేది ఏంటంటే దేవుని చిత్తంని తెలుసుకొని దాని ప్రకారం చేయడమే నిజమైన జీవితం, నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం అని చెప్పేవాడు. ఒకరోజు ఆయన బాగా ప్రార్థనలో ఉండి 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 ఒకరోజు ఏమైందంటే కెనడా అనే ప్రాంతం నుంచి, అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, అయ్యా మీరు వాక్యం చెప్తారా అని. అప్పుడు సరే నేను ఒక్క నిమిషం ఆగాని ఆయన డైరీ ఓపెన్ చేసుకొని ఆ డేట్ రోజు ఏమి షెడ్యూల్ లేకపోతే సరే నేను చెప్తా అని చెప్పాడు. సరే అని చెప్పి ఈయన చెప్తా అని చెప్పి ముందుకు వచ్చాడు. అక్కడ కెనడాకు వెళ్ళి సేవ చేసింది, అయిపోయింది. దానికి ముందు ఏమైందంటే వీళ్ళ ఫ్రెండ్ అడిగాడు, నువ్వు ఆయన అడిగిన తర్వాత నువ్వు ప్రేయర్ చేసినావా అని. అప్పుడు ఈయన ఏం చెప్పిండంటే ఆయన ఒక కౌంటర్ వేస్తున్నాడు, నేను అసలు ప్రార్థన చేయటం అవసరం లేదు, నేను నా సొంత జ్ఞానంతో నేను వెళ్తలేను, సొంత స్వభావంతో నేను వెళ్తలేను, దేవుని పని మీద వెళ్తున్నాను కదా అని చెప్పి. తర్వాత ఏమైపోయిందంటే ఆయనంతటా ఆయననే ఏమైపోయింది అని అంటే చాలా మనసులో బాధ పడటం, చాలా వేదన పడటం, ఏదో తెలియని బాధ వేదన పడి తర్వాత ఆయన ఒక డిసిషన్కి వచ్చాడు, అరే ప్రతి విషయం దేవుని చిత్తం తెలుసుకోవాలా, దేవుని చిత్తం తెలుసుకొనే మనం సేవ చేయాలి అని చెప్పి ఆయన మరి సముద్ర తీరమున, మరి ఏ సముద్రం ఏమో చెన్నైలో ఉన్న సముద్రం ఉండొచ్చు నాకు తెలిసిన మట్టుకి, ఎందుకంటే ఆయన ఫస్ట్ సంఘం అక్కడే కట్టాడు, ఎలీమ్ అనే ప్రాంతంలో సంఘం కట్టి దానికి ఎలీమ్ అని పేరు పెట్టాడు. తర్వాత హైదరాబాద్లో వచ్చి హెబ్రోన్ అనే సంఘము కట్టుకున్నాడు. ఆ ఎలీమ్ అనే సంఘం కూడా తర్వాత హెబ్రోన్గా మారిపోయింది. హెబ్రోను అంటే ఏంటంటే పరిశుద్ధులు నివాసించు స్థలము అని అర్థము. అబ్రహాము ఒక సమాధిని తీసుకుంటాడు, ఆ సమాధిలో వాళ్ళ భార్య తర్వాత వాళ్ళ పిల్లలు అందరినీ కూడా సమాధిలో పెడతారు. పరిశుద్ధులు ఆ సమాధుల్లో ఉన్నారు అని చెప్పి దానికి హెబ్రోన్ అని పేరు పెట్టారు. ఈయన కూడా సంఘం పేరు, సహవాసం పేరు హెబ్రోన్ సహవాసం, హెబ్రోన్ సంఘం అంటే పరిశుద్ధులు నివసిస్తున్న ప్రాంతము లేకపోతే స్థలము అని అర్థం. అలా దేవుని ప్రియమైన వాళ్ళ ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్ద విషయం, ప్రతిదీ కూడా ఆయన మోకాల మీద ఉండి ప్రార్థన చేసి, ప్రభా నీ చిత్తం నాకు చెప్పు, నీ చిత్తం తెలుసుకునేంత వరకు నేను ప్రేయర్లోకి వెళ్ళి లేవను అని చెప్పి ఎక్కువగా ప్రేయర్లో ఉండి దేవుడు చెప్పిన తర్వాత ఆయన ప్రేయర్ ముగించేవాడు. ఆ యొక్క వైఖరి, ఆ యొక్క యాటిట్యూడ్ వల్లనే దాదాపుగా ప్రపంచంలో ఆయన ఒక 10,000 సంఘాలు కట్టాడు. ఆయన ఉన్నప్పుడు ఒక 10,000 చర్చెస్ కట్టబడ్డాయి. అలా ఎలా కట్టాడు బ్రదర్ 10,000 సంఘాలు అంటే, ఆయన ఒక ప్రాంతానికి పోవటం, అక్కడ వాక్యం చెప్పటం, ఎవరికైనా ప్రార్థన చేస్తే వారికి స్వస్థత రావటం, తర్వాత తరచుగా అక్కడ వెళ్ళటం, కొంతమంది ఈయన పరిచర్యను చూసి ఇన్స్పైర్ అయ్యి సేవకు రావటం, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వటం. వాళ్ళ తర్ఫీదు ఫస్ట్ ఏంటంటే సేవ చేయాలంటే ఆ సంఘంలో ఉన్న ఫస్ట్ బాత్రూంలో కడగాల. బాత్రూంలో కడగటమే ట్రైనింగ్ అన్నమాట, పాస్టర్ ట్రైనింగ్. తర్వాత కొన్ని రోజుల తర్వాత సెలెక్ట్ చేసి ఒక బ్రాంచ్కి పంపించేటోడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఆయన దగ్గర ఒక ట్రైనింగ్ చేసి ఒక వ్యక్తి వచ్చిండు ఆంధ్రాలోకి వెళ్ళి, ఎవరో రికమెండేషన్ చేస్తే సరే అని చెప్పి ఆయన పాస్టర్గా పెట్టుకున్నాడు, అసిస్టెంట్ పాస్టర్గా.
ఈ భక్త సింగ్ గారికి ఒక అలవాటు ఉండే, అన్నం తినిన తర్వాత ఒక చాక్లెట్ తింటాడు ఆయన. అయితే అక్కడున్న అసిస్టెంట్ పాస్టర్ని పిలిచి ఒక 10 రూపాయలు ఇచ్చి చాక్లెట్లు తీసుకురా అని చెప్పిండు. అప్పుడు 10 రూపాయలు చాలా ఎక్కువ, 10 రూపాయలు ఇచ్చిండో రూపాయి ఇచ్చిండో గుర్తులేదు నాకు. అయితే ప్లేట్ నిండా చాక్లెట్లు తీసుకొని వచ్చిండు. ప్లేట్ నిండా చాక్లెట్లు తీసుకొని వచ్చిన తర్వాత ఒక 10-20 చాక్లెట్లు ఉన్నాయి అవి. ఇక అన్నం తిన్న తర్వాత రోజు చాక్లెట్లు నా ముందర నువ్వు తీసుకురావాలి అన్నాడు. అంటే ఆయన ట్రైనింగ్ స్కిల్ ఎట్లా ఉంటుందో, ఒక మనిషిని ఏదో అంచనా వేస్తాడో ఇక్కడ అర్థం అవటానికి ఒక సందర్భం చెప్తున్నాను నేను. అప్పుడు మరి ఇక అయ్యగారు అన్నం తినేసారు కదా, ఇప్పుడు ఎట్లా చాక్లెట్లు అడుగుతారు కదా అని చెప్పి ఆయన చాక్లెట్ల ప్లేట్ తీసుకొని వచ్చేటోడు. ఆ చాక్లెట్లు అన్నీ ఒక కొద్దిసేపు ఇట్లా చూసి, సరే నువ్వు ఇవి తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసి రేపు తీసుకురా అని చెప్పేటోడు. అట్లా రోజు చేసేటోడు కాదు, కానీ రోజు చేసేటోడు ఒక్క చాక్లెట్ కూడా తినేటోడు కాదు. చాక్లెట్కి డబ్బులు ఇచ్చింది ఆయననే, చాక్లెట్ తింటా అని చెప్పింది ఆయననే, చాక్లెట్ ప్లేట్ తీసుకురామని చెప్పాలి, ప్లేట్ అంతా చూడాలి, మళ్ళీ ఆ ప్లేట్ అక్కడ పెట్టేయాలి. ఇక ఒకరోజు ఏమైందంటే అయ్యగారు చాక్లెట్లు తింటలేరు కదా అని చెప్పి, ఇంకేముంది నేనే తింటా అని చెప్పి అందులో 1-2 చాక్లెట్లు అసిస్టెంట్ పాస్టర్ తినేసిండు. తినేసిన తర్వాత అయ్యగారు ఏం గుర్తుపడతాడో అని అనుకున్నారు. ఆయన అన్నం అయిపోయిన తర్వాత చాక్లెట్లు ప్లేట్ తీసుకురారా అన్నాడు. అప్పటికే 10 రోజుల నుంచి తింటలేడు ఆయన, రోజు చెక్ చేస్తున్నాడు. ఆ 10వ రోజు చూడంగానే దీంట్లో చాక్లెట్ మిస్ అయిపోయింది. చాక్లెట్ మిస్ అయిపోగానే ఆ వ్యక్తిని చూసి, నువ్వు సూట్ కేసు తీసుకొని వచ్చి, నీకు సూట్ కేసు ఉందా అని అడిగాడు. ఉంది అయ్యగారు. ఫస్ట్ సూట్ కేసు తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పిండు. ఈయన ఇంటెన్షన్ ఏంది, అయ్యగారు నన్ను పిలుచుకుంటారు, ట్రైనింగ్లో పెట్టుకుంటారు, ఏదో ఒక బ్రాంచ్ నాకు అప్పచెప్తాడు, ఆ బ్రాంచ్లో వచ్చిన కానుకలతో నా ఇల్లు గడిచిపోతుంది, నేను ప్రశాంతంగా కొంతమందికి వాక్యం చెప్పుకొని సేవ చేసుకుంటాను ఈయన అనుకొని దాంట్లో జాయిన్ అయ్యాడు. అయ్యగారు ఒకటేసారి వెళ్ళిపోమని చెప్పగా ఆయన ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అప్పుడు ఆయన ఏం చేసిండంటే, ఆ చర్చిలో ఈయనకి సపోర్ట్ చేసే వీళ్ళ గ్రామస్తులు, వీళ్ళ బంధువులు ఉంటే వాళ్ళందరినీ పిలుచుకొచ్చిండు. అయ్యగారు నన్ను మీరు చెప్తేనే నేను అయ్యగారి దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా జాయిన్ అయ్యాను, ఇప్పుడేమో ఆయన సూట్ కేసులో తీసుకొని ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు, మీరు ఏదో ఒక న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొట్టి అయ్యగారి దగ్గర తీసుకొచ్చాడు. అప్పుడు అయ్యగారు దగ్గర కంటే, అవును మరి నేనే చెప్పాను వెళ్ళిపోమని చెప్పి, ఎక్కువ చెప్తే నువ్వు కూడా రాకు చర్చికి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు వినయంగా, అయ్యగారు అసలు ఏం ప్రాబ్లం అయింది, మావాడు చేసిన తప్పు ఏంది అని అంటే, మీ వాడు నా చాక్లెట్లు తిన్నాడు అన్నాడు. వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. అదేంది చాక్లెట్ కూడా తిన్నదా, ఏదో పిల్లోడు ఏదో ఇష్టపడిన అనిపించింది, చాక్లెట్ తినాలనిపించింది, చాక్లెట్ తిన్నంత మాత్రాన మీరు అతన్ని సేవ నుంచి ఎలగొట్టేస్తారా, ఆయన అన్నీ వదులుకొని వచ్చిండు, ఇది చేయటం కరెక్ట్ కాదు అని అంటే, అప్పుడు ఆ పెద్దల్ని ఈ వ్యక్తిని పిలిచి ఒక క్వశ్చన్ అడిగిండు, ఈ చాక్లెట్లు ఎవరు తినాలా అన్నాడు. ఈ చాక్లెట్లు దైవజనుడైనా నేను తినాలి, మరి నువ్వెందుకు తిన్నావు అని అడిగిండు. దానికి సమాధానం లేదు. అప్పుడు చెప్పిండు, నేను నీకు సంఘం అప్పచెప్తే ఆ సంఘం విలువ తెలియక సంఘాన్ని తినేస్తావు నువ్వు, ఈరోజు చాక్లెట్లు తిన్నావు, రేపు సంఘాన్ని తింటావు, మరి నేను నీకు సంఘంకి నమ్మకంగా ఎట్లా అప్పచెప్పాలి, అందుకే నువ్వు సేవకు పనికిరావు అని చెప్పి అతన్ని వెలగొట్టేసిండు. హల్లెలూయా. దట్ ఈస్ భక్త సింగ్ గారు. అంటే ఒక చాక్లెట్ తోటి ఒక మనిషిని పసిగట్టేస్తాడు అన్నమాట. డబల్ ఇంజనీర్ చదివిండు, చాలా గొప్ప దైవజనుడు, చాలా గొప్ప సేవ చేశాడు. ఇప్పుడు కూడా హెబ్రోన్ చర్చ్లో మనం పోతే చాలా క్రమశిక్షణ కనిపిస్తుంది మనకి. వాళ్ళు పరిశుద్ధాత్మని నమ్మరు, కానీ దేవుని ఒక వాక్యంని, విశ్వాసము, ఇవన్నీ కూడా మనం కొన్ని నేర్చుకోవటానికి చాలా బాగుంటాయి. హల్లెలూయా. ఆ దైవజనుడైన హెబ్రోన్ స్థాపకుడైన భక్త సింగ్ గారు ఆ విధంగా మారటానికి కారణము ప్రార్థనా జీవితం, అది కూడా మోకాల ప్రార్థనా జీవితము. కాగితాలు ఏరుకునే వాళ్ళు, చెత్తకుండా పనిచేసేటోళ్ళు, వాళ్ళకు పోయి సువార్త చెప్పి ఫస్ట్ వాళ్ళని రక్షించాడు, వాళ్ళకి ప్రేయర్ ఎలా చేయాలో నేర్పించాడు, తరచుగా వాళ్ళని దర్శించేటోడు, ప్లాట్ఫామ్ దగ్గర ఉండి బస్ స్టాప్లో పడుకునేటోడు, దేవుడు చూపించండి, ఇగో ఈ పక్కన కనిపిస్తున్న ఈ స్థలం ఉంది కదా, ఈ స్థలం నీకు ఇస్తా అని చెప్తే నేను లైట్ తీసుకున్నాను, నాకు ఈ స్థలం ఎట్లా దొరుకుతుంది, నాకు తిననీకే లేదని 3 రోజులకి 5 రోజులకు ఒకసారి అన్నం తినేటోడు. ఎవరు అన్నం పెట్టేటోళ్ళు కాదు,
ఎక్కడైనా వెళ్తే పెడితే తినాలి, ఎవరైనా డబ్బులు ఇస్తే ఏదైనా వాడుకోవాలి, లేకపోతే అట్లనే ఉండాలి. పక్కన నది చెరువు ఉంటే అడవి స్నానం చేసుకోవాలి, బట్టలు ఆరుసుకోవాలి, ఎవరైనా పిలిస్తే అట్లా సేవ చేసుకుంటూ చాలా బ్రాంచ్లు అయినా కట్టాడు. సందు దొరికితే ప్రాంతంలో వెళ్ళిపోయేటోడు. ప్రభా, ఈరోజు ఒక విశ్వాసిని పంపించినావు, నీకు వందనాలు ప్రభా. మరి విశ్వాసకి ఇలాంటి ప్రాబ్లం ఉంది, నువ్వు సాయం చేయి అని చెప్పి గంటల తడబడి ఆ విశ్వాస కోసం కన్నీటి ప్రార్థన చేయటం, ఆ విశ్వాసి కోసం ఏడవటం, ప్రార్థన చేయటం ఇంట్లో చేస్తుండే. నేను మొన్న ఒక 4-5 నెలల క్రితం, ఈ సంవత్సరానికి ముందు నవంబర్ నెలలో నేను అక్కడ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ అనే ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు ఒక 70 years ఉంటాడు ఆ అంకుల్ గారు. ఆయన మంచి సింగర్ అనమాట. మేము చిన్నప్పటి నుంచి హెబ్రాన్కి వెళ్తూ ఉంటాము. హెబ్రాన్ చర్చ్ పాస్టర్ని, ఆయన పాటలు కూడా పాడుతూ ఉంటాడు. యూట్యూబ్లో కూడా మంచి పాటలు పాడతాడు. మీరు హిందువులు కదా, మీరు ఎట్లా ప్రభువుని నమ్ముకోరు అని అడిగిన నేను. అయ్యా అదేంటండి మీరు అలా అన్నారు, నేను పుట్టినప్పటి నుంచి నాకు కన్ను లేవు. మరి భక్తు సింగ్ గారు మా ప్రాంతానికి వచ్చినప్పుడు మా తాత, మా నాన్న వాళ్ళందరూ కూడా ప్రేయర్కి వెళ్ళారు. భక్తు సింగ్ గారు ఇట్లా ప్రార్థన చేశారు, వెంటనే నాకు కన్ను వచ్చేసినాయి. ఆ కన్ను రావడంతో మా ఫ్యామిలీ అంతా ప్రభువుని నమ్ముకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఓన్లీ హెబ్రాన్ చర్చ్కే మేము వెళ్తున్నాం అని చెప్పాను. హల్లెలూయా. పిచ్చోడిని అయిపోయినా నేను. అరే, అంత గొప్ప దైవజనుడు చేతుల మీద మీకు ప్రార్థన చేసిరు కదా అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను అనమాట. హల్లెలూయా. అట్లా చాలామంది సేవకులు మరి వాళ్ళు ప్రార్థనలో ఉండి ప్రార్థనా శక్తిని పొందుకొని దేవుని దగ్గరికి వెళ్ళి శక్తిని పొందుకొని ప్రజలకు ఇచ్చి ప్రజలు బాగయ్యారు. క్రైస్తవులు చాలామంది మారటం, ఎన్నో దేవుళ్ళు, ఎన్నో దేవతలు, ఎన్నో పూజలు చేసిన వాళ్ళు, ముస్లింలో ఉన్న వాళ్ళు కూడా ప్రభువులో రావటానికి కారణం ఏంటంటే కొంతమంది భారం కలిగే ప్రార్థనలు, కొంతమంది కన్నీరు ఆర్తధ్వనాలు, ఆకలి దప్పులు, రాత్రుల్లో నిద్ర పక్కన పెట్టి వాళ్ళు చేసిన సేవ, ఇవన్నీ కూడా రావటం వల్ల దేవుని ప్రియమైన వాళ్ళరా మరి సేవ అనేది, సంఘాలు అనేది కట్టబడ్డది. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా దేవుడు కూడా మనకి ప్రార్థన చేయని పిలుపునిస్తూ ఉన్నాడు. మీకు సమయము దొరికితే ఈరోజు మీరు ఇప్పుడు 6:30కి ప్రేయర్ అయిపోయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనీసం 1 గంట, గంటన్నర, 2 గంటలన్నా మీరు భారం కలిగి మీరు మంచిగా ప్రార్థన చేయండి. ప్రార్థనలో వెళ్ళండి. ఎప్పుడు మనకి బట్టలు ఉంటాయి, ఎప్పుడు బట్టలు మడత పెట్టడం ఉంటుంది, తర్వాత ఎప్పుడు మనకి అన్నం కూర వండేది ఉంటుంది, సాయంత్రం నీళ్ళు వస్తాయి, ఇది ఎప్పుడు ఉంటుంది, చచ్చిపోయేంత వరకు ఉంటుంది. కానీ ఈరోజు వెళ్తున్న సమయము మళ్ళా దొరకదు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థనలో గడపాలని నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఖచ్చితంగా ప్రార్థన చేసేటప్పుడు ఫోను స్విచ్ ఆఫ్ చేసి, ప్రభా మరి బ్రదరు వాక్యం చెప్పారు, ఆ వాక్యం నాలో ఫలించాలి, నేను కూడా ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు. భక్తు సింగ్ అయ్య గారికి ఎలా అయితే ప్రార్థన నేర్పించినవో నాకును నేర్పము. నేను ఒక గొప్ప వ్యక్తిగా మారాలి, చనిపోయే లోపల కొంతమంది అయినా నీ తట్టు తిప్పాలి, నువ్వు సాయం చేయని మీరు అడగండి. ఖచ్చితంగా దేవుని ఒక ఆత్మ మిమ్మల్ని దర్శిస్తాడు, దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.